సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము కీర్తన 126:5. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కీర్తనకారుకున్న గొప్పతనము లేదా కీర్తనకున్న ఒక గొప్ప ఔన్నత్యం ఏమిటంటే అనుభవాలతో కూడిన మాటలు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, కన్నీటితో విత్తువారు ఆనందగానముతో కోసెదరు. ఒకవేళ ఈరోజు మనము చాలా ప్రతికూల పరిస్థితిలో ఉన్నామేమో, కనప్రి సంగమా ప్రభువునందుగా నువ్వు విశ్వసించి కానీ ఆ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీకు ఆశీర్వాదం దయచేయబోతున్నాడు. కీర్తనలు చూసినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు వారి అనుభవాల్లో మనం చూస్తే సామాన్య ప్రజలు అది చాలా కష్టము. ఈరోజు ఆధునిక ఇజ్రాయెల్ కూడా మీరు చూచారనుకోండి, వారి యొక్క టెక్నాలజీ ఒకవేళ పెద్ద పెద్ద దేశాలు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ చాలా చిన్న దేశము. వారి యొక్క ఆధిపత్యం ఎంత అని గమనిస్తే వాటి వెనుక ఏంటంట వారు దేవుని మీద ఆనుకోవడం. వారు ఒకవేళ యేసును నిరాకరించినప్పటికీ దేవుడైన యెహోవా యందు మాత్రం వారి దగ్గర సంపూర్ణమైన విశ్వాసం. ఈరోజు వారు ఆ జ్ఞానం సంపాదించడానికి వారు చెప్పే ఒకే ఒక మాట దేవుడు. ఎంతమంది వారిని చంపడానికి చూసినా దేవుని విషయంలో ఈరోజు వరకు కూడా వారు రాజీ పడరు. నష్టంగా ఒకవేళ ఈరోజు మన జీవితంలో కూడా మనము దేవుని విషయంలో కానీ ప్రార్థన చేయగలిగితే, ఆయన పట్ల నమ్మకం నుండి ఒకవేళ ఈరోజు విచారంతో ఉన్నావేమో, కోసేటప్పుడు సంతోషగానముతో కోయబోతున్నావు. ఎందుకంటే ఆయన దాన్ని అభివృద్ధి చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా దగ్గర చాలా కొదువుగా ఉన్నాయి వనరులు, ఇలా తక్కువ పరిస్థితులే నాకున్నాయని. కానీ ప్రియ సంగమా, మన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన ప్రతి మార్గాలను సరళం చేసి నిన్ను నన్ను బలపరిచేవాడు. నువ్వు నేను చేస్తే ఒకటే, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి, దేవుడు గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకున్నాను, నీ బిడ్డైన వాను నీ యొక్క ఆశీర్వాదం నింపండి. దేవాని కృపను చూపండి. వారికి నా కదులు తీసివేయండి, వారికి నా ఆటంకాలు తొలగించి అయినా మీరు వారి పట్ల ఎలాంటి ఉద్దేశం కలుగున్నారో వాటిని సంపూర్ణంగా నెరవేర్చి ప్రభా నీ కృపాక్షమలతో నింపండి. ఎదుగో మరి ముఖ్యంగా నీ సన్నిధిలో మేము కలిసి ఆరాధిస్తుండగా ఇగో ఈ క్రిస్మస్ సందర్భాల్లో ప్రభా గొప్ప కార్యాలు చేస్తాం. మరి ముఖ్యంగా ఆయన కన్నీటి తిని వారిని ఆయన సంతోషగానంతో కోయటకు మీరు సహాయం చేసి నడిపించి బలపరచమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి, ఆయన సన్నిధిలో మొరపెట్టండి. దేవుడి సకాలంలో మీకు సమాధానం దయచేయను గాక. ఆమేన్.